తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అందుతున్నది. కోల్బెల్ట్ ప్రాంతంలో సిపిఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో అంటే సిపిఐ నాయకులు కలిసినప్పుడు ఈ మాట మాట్లాడినారని తెలిసింది. అయితే కేవలం కోల్బెల్ట్కు సంబంధించి మాత్రమేనా, లేకపోతే తెలంగాణ అంతటా సిపిఐతో పొత్తు ఉంటుందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. అయితే ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఈ విషయం చర్చించి, అంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అనేది మనకు తెలియదు, కానీ ఈరోజు ఆ బట్టి విక్రమార్క గారిని కలిసిన కూనంనేని సాంబశివరావు గారితో మిగిలిన కాంగ్రెస్ నాయకులతో ఈ విషయం చెప్పినట్టు మనకు వార్త అయితే అందుతున్నది. దీన్ని సిపిఐ వాళ్ళే ప్రకటిస్తున్నారు. కోల్బెల్ట్లో సిపిఐకి సానుకూల వాతావరణం సృష్టించి రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉన్న మున్సిపల్ చైర్మన్ స్థానాలు, కౌన్సిల్ స్థానాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో భారీ మెజార్టీతో గెలుపొందాలని, భారీ మెజార్టీతో కైవసం చేసుకోవాలనే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. సరే, ఏదేమైనా కూడా ఇంకా అప్డేట్స్ మనకు తెలంగాణ వ్యాప్తంగా చేసేటట్టుంటే మళ్ళీ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.